మే మాసంలో లగ్నంలో బుధుడు, శని, శుక్రుడు, రాహువు, ద్వితీయ స్థానంలో రవి, తృతీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు. ఈ మీనరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం, రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించాలి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. గోధుమ చపాతీలను కుక్కలకు దానంగా వేయాలి. లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి ప్రతిరోజు నుదుటున ఆ బొట్టు ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. మే మాసంలో మొదటి వారం. ఈ వారం దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని అంశాలను వెనువెంటనే చర్చించి మంచి పరిష్కారాలను అందజేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొని ఆలోచనలు మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు కావచ్చు, లేదా ఇతర ఆలోచనల ద్వారా వెనుకంజలో ఉండే అవకాశం కలిగి ఉంటుంది. మహాపాశుపత కంకణాన్ని చేతికి ధరించడం శుభం. ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. పెద్దల పర్యవేక్షణలో, గురువుల సంరక్షణలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. సొంత నిర్ణయాల కన్నా పెద్దవాళ్ల నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఇక రెండవ వారం. ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంట్లో మరొక ఆదాయం పెరుగుతుంది. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాన్ని, త్రిశూల్ పొడితో ధూపాన్ని వేయాలి. నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. సంతానం నుండి శుభవార్తలను వినగలుగుతారు. విదేశాల్లో ఉన్న వారిపై వారి క్షేమ సమాచారాన్ని కూడా శుభవార్తలుగా వినగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం విదేశీ ప్రయత్నాలు, ఆ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబంలో ఒకరి ప్రవర్తనలో వస్తున్న మార్పుకి మీరు సంతోషిస్తారు. ఇక మూడో వారం. ఈ వారం ప్రజల ఆదరణ, అభిమానాన్ని కూడా అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ కాలం అనుకూలంగా ఉంది. నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాలు, ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. నూతన పెట్టుబడుల గురించి రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుండటంతో వారితో చర్చించడం మీకు సంభవిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటకి రావడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఈ మాసంలో. ఇక నాలుగవ వారం. ఈ వారం ఎవరో చేసిన తప్పులకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చేయగలిగేది చేసేది ఏమీ లేక సరిపుచ్చుకుంటారు. కొంతమంది స్నేహితుల ద్వారా, తెలిసిన పరిచయస్తుల ద్వారా కొన్ని ప్రయోజనాలను ఆశిస్తారు. అవి అంతంత మాత్రంగానే ఉంటాయి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయాలి. మీకు రావాల్సినటువంటి సమాచారం కోసం ఎక్కువగా నిరీక్షించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.